మొదలుకొని ఆయన నామము జ్ఞాపకం చేసుకున్నాను. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబులుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. చూడండి, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకున్నాను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, రక్షించబడిన మనందరము రక్షించబడిన మనందరము కూడా ఆయన సేవకులం. యేసు ప్రభు కూడా తన శిష్యులైన వారికి ఆఖరిగా ఇచ్చిన కమాండ్ ఏంటి అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి. మనందరము శిష్యులు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ప్రభు దగ్గరకు వస్తారో, ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు దేవుని శిష్యులు. శిష్యులే సువార్తను ప్రకటించారు. శిష్యులు కార్యాలు చేశారు. అట్లాగే ఇక్కడ ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకోలేదను అని ఆయన నాతో చెప్పాను. ఒక విషయాన్ని మనం గమనించాలి. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు ఆయన సేవకుడు, ఆయన సేవకురాలు. నువ్వు బైబిల్ కాలేజీ చదివితేనే సేవకుడు, చదువు వస్తేనే సేవకుడు ఏమీ లేదు. నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు సేవకుడు. ప్రభు నిన్ను రక్షించారు అంటే నువ్వు సేవకురాలువి. ఈ విషయాన్ని మనం అనేక సార్లు మర్చిపోతా ఉంటాం. ఆ సేవకులు చేయాలి ఆ పని, నేను కాదు. నో, మనందరము కూడా సేవకులు ఏం చేస్తా ఉన్నారో ఆ పని మనం కూడా చేయాలి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట మనం చూస్తే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. భక్తుడు గ్రహించాడు. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. మన అందరినీ కూడా మనం పుట్టక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పి గలతీ 1:15 లేదా ఇర్మియాలో కూడా 1:5 అనుకుంటా, మనల్ని ఆయన, మనం పుట్టక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఇర్మియా 5లో చూస్తే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ మాట చెప్తా ఉన్నప్పుడు ఇర్మియా కూడా అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే అంటున్నాడు. నువ్వు బాలుడువా, నువ్వు పెద్దోడువా, ఇవన్నీ కాదు. దేవుని చేత మనం ఏర్పరచబడ్డాము. గర్భంలో ఉండగానే మనల్ని ఆయన రూపింపక మునిపే మనం ఆయనకు తెలుసు. మనం గర్భంలో నుంచి బయలుపడక మునిపే ఆయన మనల్ని ప్రతిష్ఠించాడు. మరి దేవుడు మనల్ని
గర్భంలో ఉండగానే మనల్ని ప్రతిష్ఠించాడు. మనం బయటికి రాకముందే ఆయన మనల్ని ప్రతిష్ఠించాడు. కొంతకాలానికి మరి మనం లోకంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి మారు మనసు పొందాం. ఇక మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఆయన సేవకుడు, ఆయన సేవకురాలు. మనం దేవుని పని చెయ్యాలి. ఆయన మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మన నోరుని వాడిగల ఖడ్గముగా ఆయన చేశాడంట. మనం నోరు తెరిస్తే మనుషులు అయ్యగారు అనుకున్నారు తాతగారు చనిపోయేటప్పటికి నాకు మాట్లాడటం రాదు, చాలా తక్కువ మాట్లాడేవాళ్ళంట, అస్సలు మాట్లాడేవాళ్ళు కాదు. నాకు మాట్లాడడం రాదు ప్రభా, నేను ఎలా నీ కొరకు నిలవబడాలి ఏంటి అని చెప్పి చాలా ఏకాంతంగా వెళ్ళి చాలా ప్రార్థన చేసుకున్నారు. మరి ఆ తర్వాత దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు అయ్యగారిని, నోరు తెరిస్తే చాలా మంది చెప్తా ఉంటారు, ఒక్కసారి నేను ఎవరినో చూడటానికి వచ్చాను, తోటలో మా అన్నయ్య ఉంటే చూడటానికి వచ్చాను, ఎవరో ఉంటే చూడటానికి వచ్చాను, నేను అలా వచ్చాను, అయ్యగారు ఒక్క మాట మాట్లాడారు, ఇకంతే ఆ మాటతో నేను అలాగ స్థిరపడిపోయాను. హైదరాబాద్ మేరక్క కానీ చెన్నైలో ఉన్న శాంత కానీ వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు అని చూద్దామని వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ సిస్టర్స్గా నన్స్గా ఉండిపోతున్నారు. ఎవరినో చూడడానికి వచ్చి ఎవరో ఒక్క మాట, ఆ మాట ఎలా ఉంది అంటే వాడిగల ఖడ్గములాగా ఉంది, ఆ మెరుగు పెట్టిన అంబుగా, అంటే ఒక యారోలాగా, ఒక బాణములాగా, మెరుగు పెట్టిన బాణములాగా, అది ఎక్కడికి వెళ్ళి ఎలా దూసుకుపోవాలో, ఎవరిని తాకాలో వాళ్ళని తాకేలాగా ఆ అంబుల పొదలో మూసిపెట్టిన మెరుగు పెట్టిన అంబులాగా అది వెళ్ళి వాళ్ళని షూట్ చేసి వాళ్ళ హృదయంలో ఎక్కడ తాకాలో అక్కడ తాకినప్పుడు వాళ్ళు వెంటనే దేవునికి లోబడిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే అయ్యగారినే లేకపోతే యెషయా ప్రవక్తనో లేకపోతే ఇర్మియానో దేవుడు ఇట్లా అంబుల పొదగా చేసి అంబుగా చేసి మెరుగుపెట్టిన అంబుగా చేసి అంబుల పొదలో మూసి పెట్టుకోలేదు. వాళ్ళ నోరు మాత్రమే వాడిగల ఖడ్గముగా ఆయన చేసి పెట్టుకోలేదు. ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు నిన్ను నన్ను రక్షించుకొని నిన్ను నన్ను వాడిగల కత్తిలాగా మెరుగుపెట్టిన అంబులాగా చేసుకొని ఆయన పెట్టున్నాడు. ఆయన వాడటానికి నిన్ను పెట్టాడు. నువ్వు మారు మనసు పొందావు అంటే నిన్ను వాడిగల ఖడ్గంలాగా చేశాడని అర్థం, నిన్ను మెరుగుపెట్టిన అంబుగా చేశాడని అర్థం. మరి నిన్ను మెరుగుపెట్టి రెడీగా అంబుగా చేసి పెట్టుకొని ఉన్న ఆ అంబులో నుంచి అంబుల పొదలో నుంచి ఎప్పుడన్నా బయటకు వచ్చావా? నువ్వు మెరుగుపెట్టిన అంబుగా నువ్వు బయటకు వచ్చావా? నువ్వు నోరు విప్పితే, నువ్వు మాట్లాడితే ఒక మనిషి యొక్క హృదయంలోకి చొచ్చుకుపోయి దూసుకుపోయి ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా మన జీవితాల్లో? బాణాల్ని చక్కగా షార్ప్ చేసి ఆ బాణాలన్నిటినీ ఒక అంబుల పొదలో పెడతారు. నిన్ను నన్ను అంబుల పొదలో పెట్టాడు. ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు విప్పితే అది ఎలాగ దూసుకుని వెళ్ళి ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో గొప్ప కార్యం చేస్తుందో నీకు తెలుసా? దేవుడు నన్ను వాడుకోవడానికి సిద్ధముగా షార్ప్ చేసి పెట్టుకున్నాడు నిన్ను నన్ను. అరే, మనము దేవుని పని చేయలేకపోతున్నామే. ఒకసారి ఒక సేవకుడు ఒక అతన్ని పిలిచి, ఏంటి నువ్వు దేవుని పని చేయట్లేదు అని చెప్పి తన్ని గద్దించినప్పుడు, నాకు చేత కాదు, నాకు రాదు, నాకు మాట్లాడడం రాదు, నాకు బైబిల్ చదవటం రాదు అని చెప్పాడంట. చెప్పినప్పుడు మరి ఎలాగా
నాకు చదువు రాదు కదా, నేను దేవుని వాక్యాన్ని ఎట్లా ఇతరులకు చెప్పగలను, ఇతరులకు అందించగలను, నేను ఎలా బోధించగలను అని చెప్పి తను అన్నప్పుడు ఆయన చెప్పారంట, నువ్వేం చేస్తున్నావంటే, నేను ఏదో చిన్న పని చేసుకుంటున్నాను. పేదవాడంట, చాలా పేదవాడు. తనకు ఒక మేకో ఒక గొర్రె ఉందంట. సరే, మరి నీకు చదువు రాదంటున్నావు కదా, నీకు ఎవరన్నా ఉత్తరం రాశారనుకో ఏం చేస్తావు అని అడిగారంట. నీకు ఉత్తరం వస్తే నువ్వు ఏం చేస్తావు అంటే, ఎవరి దగ్గర కన్నా తీసుకెళ్లి చదివించుకుంటాను అన్నాడంట. మరి నువ్వు అదే పని చేయొచ్చు కదా, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఎవరితో అన్న చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకో అన్నాడంట. అప్పుడు చదివించుకుంటాను అంటే ఇలాగే చేయాలి అని చెప్పినప్పుడు తను చాలా పేదవాడు. చిరిగిపోయిన చొక్కా ఒక్కటి ఉంది ఆయనకి, లేకపోతే ఒక మేక ఒక గొర్రె ఉంది, అంతే, ఏమీ లేవు అతనికి. అప్పుడు వెంటనే దేవుని బిడ్డల మాట విని వెళ్ళి ఆ యొక్క గొర్రెని అమ్మి ఆ డబ్బులతోటి ఒక బైబిల్ కొనుక్కొని ఆ బైబిల్ మోసుకొని ఊర్లోకి వెళ్తా ఉన్నాడంట. లోబడ్డాడు, వెంటనే లోబడ్డాడు. రక్షించబడ్డావు, నువ్వు అలా కాముకుంటే ఎలాగా? దేవుని పని చెయ్యాలి అని చెప్పి దేవుని యొక్క సేవకులు హెచ్చరించినప్పుడు వెంటనే లోబడ్డాడు, వెళ్ళాడు, బైబిల్ కొనుక్కున్నాడు. అది పట్టుకొని వెళ్తా ఉంటే ఎవరో ఒక ఆయన కనిపించాడంట. అయ్యా కొంచెం ఇది కొంచెం చదవరా, చదివి పెట్టరా అని అడిగితే అది ఏంటిదో కూడా తను చూడకుండా సరిగ్గా, ఏంటి ఇది మత గ్రంథమా అని చెప్పి దేవుణ్ణి దూషించి ఆ మనుషుల్ని దూషించి వెళ్ళిపోయాడంట. నేను చదవను, నేను పట్టుకోను అన్నట్లుగా. సరే, అలాగే కాముగా వెళ్తా ఉంటుంటే ఒక చిన్నపిల్లోడు కనిపించాడంట. అప్పుడు ఆ పిల్లోడిని పిలిచి, అయ్యా కొంచెం ఇది చదివి పెట్టవా, ఇది ముఖ చదవవా అని చెప్పి అడుగుతా ఉంటుంటే ఆ పిల్లోడు అది తీసుకొని చదువుతున్నాడంట. ఎవరైతే దూషించి వెళ్ళిపోయాడో ఆయన మరలా తిరిగి వస్తున్నాడంట. అప్పుడు ఈ చిన్నపిల్లోడు చదువుతున్న మాటలు వినబడతా ఉన్నాయి, ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు. అప్పుడు దూరం నుంచి ఆ మాటలు వినబడుతుంటేనే, అరే ఏంటి అలాంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయా? తను ఎప్పుడు చదవలేదు, చదవటానికి మనసు పెట్టలేదు. కానీ పిల్లవాడు చదువుతూ ఉన్నప్పుడు ఎవరైతే దూషించి వెళ్ళిపోయాడో ఆ మాటలు వినబడుతూ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడంట. అప్పుడు మరలా దగ్గరకు వచ్చి చూసి చదివి తన మేలు పొందుకున్నాడు. అలా 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 ఎవరు కనబడితే వాళ్ళని ఇది కొంచెం అలా చదివించుకుంటూనే చాలా కొన్ని గుర్తులు పెట్టుకొని, కొన్ని అండర్లైన్ చేయించుకొని వాటిని గుర్తు పెట్టుకునేవాడంట ఆయన. ఆ తర్వాత అలా 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 దేవుని పని చేస్తా ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని అనేకులతో చదివిస్తూ, అనేకులకి దేవుని వాక్యాన్ని చెప్తూ అలా తిరుగుతా ఉన్నాడంట. మరలా ఒక రోజున ఒక కూటంలో చక్కని బట్టలు ధరించుకొని ఉన్నాడంట. ఏ సేవకుడైతే ఇతన్ని నువ్వు దేవుని పని చెయ్యాలి, నీకు ఒక ఉత్తరం వస్తే నువ్వేం చేస్తావు అని అడిగిన అతనే వాక్యం చెప్తా ఉన్నాడంట. వాక్యం అయిపోయే టయానికి ఇతను కనిపించాడంట ఆ సేవకుడికి. వెళ్ళి, అయ్యా నేను చిన్న సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాడంట. నాకు కొంచెం సమయం ఇవ్వండి. తీరా ఆయన చెప్పిన సాక్ష్యము ఏంటి అంటే, ఈ యొక్క దేవుని సేవకునికి లోబడి తను ఆ బైబిల్ని కొనుక్కొని ఆ బైబిల్ని చదువు రాకపోయినా ఆ బైబిల్ పట్టుకొని ఎవరో కనబడిన వాళ్ళతో చదివించి ఎంత మందిని దేవునిలోకి నడిపించాడో, ఎన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు ఆ పరిచర్యలో చేశాడో అవన్నీ సాక్ష్యం చెప్తున్నాడంట. ఆ సాక్ష్యం అలాగా ఆయన చెప్తూ ఉంటే ఎంత మంది తను చేసిన పనిలో ఎంత మంది మార్పు చెందారో, ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగాయో, ఎంత మంది హృదయాలలోకి ఆ వాక్యము వాడిగల కత్తిలాగా చొచ్చుకుపోయిందో, ఎంత మంది హృదయాలలోకి ఆ యొక్క పదును పెట్టిన ఆ షార్ప్ చేసిన ఆ యొక్క అంబుగా ఎంత మంది హృదయాలలోకి ఆ వాక్యము చొచ్చుకొని పోయిందో, ఎలాంటి కార్యాలు చేసిందో తను లేచి నిలబడి సాక్ష్యం చెప్తుంటే ఆ సేవకుడికి ఆశ్చర్యం కలిగిందట.
సేవకుడికి ఆశ్చర్యం కలిగింది. దేవుని యొక్క వాక్యం ఎంత విస్తారంగా మనం వింటున్నామో, నీవెప్పుడన్నా వాడిగల కత్తివని నువ్వు గ్రహించావా? పొదును పెట్టిన అంబువని నువ్వు గ్రహించావా? నువ్వు నోరు విప్పితే దేవుడు నిన్ను వాడుకుంటాడని, తన నోటికి నోరుగా నిన్ను వాడుకుంటాడని నువ్వెప్పుడన్నా గ్రహించావా? ఎప్పుడన్నా ప్రయత్నం చేసి చూసావా? ఖచ్చితంగా నువ్వు నోరు తెరవట్లేదు, కానీ నువ్వు నోరు తెరిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ విద్యాహీనుడు ఒక రోజున నిలబడి సాక్ష్యం చెప్పినట్లుగా నీవు నేను కూడా అనేకమైన సంఘటనలు సాక్ష్యంగా మనం చెప్పగలం. దేవుడు మనల్ని ఎలాగా వాడిగల కత్తిలాగా నన్ను వాడుకున్నాడో, పొదును పెట్టిన అంబుగా నిన్ను ఎలా వాడుకున్నాడో. ఆయన పొదును పెట్టాడు, మనం వాడతా ఉంటే ఆ పొదును ఇంకా ఉంటది. మనం అనేక సార్లు చాలా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆయన పని విషయంలో ముఖ్యంగా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాము. రక్షించబడిన వ్యక్తిగా రాజకీయం గురించి మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతావు. నీకు వరల్డ్ న్యూస్ తెలుసు, నీకు ఆ న్యూస్ తెలుసు, నీకు ఈ న్యూస్ తెలుసు, నువ్వు ఏదైనా మాట్లాడతావు, ఆర్గ్యూ చేయగలవు, డిబేట్ చేయగలవు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం నువ్వు రక్షించబడిన వ్యక్తివే కానీ వాక్యం విషయంలో నోరు తెరవు. నీకు మాట్లాడడం చేతగాక కాదు, డిబేట్ చేయడం చేతగాక కాదు, నీకు తెలుసు. కానీ వాక్యాన్ని ఎక్కువగా చదవకపోవడాన్ని బట్టి నీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేదేమో. నువ్వు వార్తలు చూసినంతగా నువ్వు వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు. నీ సాక్ష్యమే దేవుడు నిన్ను ఎలా రక్షించుకున్నాడో చాలు. నువ్వు నోరు విప్పితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక్కొక్కసారి అది సామాన్యమైన విషయాలే. ఇప్పుడు మన జూమ్లో మాట్లాడుకునే విషయాలే, మేము మీతో మాట్లాడుతున్న విషయాలే. కొన్ని మాటలు ఎక్కడన్నా మాట్లాడినప్పుడు ఆ మాటలు కొన్ని ప్రవచనాత్మకంగా మాట్లాడినట్లుగా భావిస్తారు కొన్ని చోట్ల. అరే, నేను ఎప్పుడు మాట్లాడే మాటగా ఇదేంటి, ఈ మాటకి ఎంత ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ అనిపిస్తుంది. ఎస్, దేవుడు ఎవరితో ఎలాగా అవి నీకు సామాన్యంగానే అనిపిస్తాయి, నార్మల్ గానే మాట్లాడాను నేను అనుకుంటావు నువ్వు. కానీ ఆ మాటల్ని ఎలాగా పొదును పెట్టబడిన అంబుగా లేకపోతే వాడిగల ఖడ్గముగా దేవుడు వాడుకుంటాడు. నువ్వు నోరు విప్పితే చాలు, నువ్వు నోరు విప్పితే చాలు. ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ ఆఫీస్లో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న తోటి వారు కావచ్చు, ఎంతో కాలముగా నువ్వు ఆ వ్యక్తి పరిచయం, కానీ నువ్వు ఎన్నడూ దేవుని గురించి నోరు విప్పలేదు. నువ్వు నోరు విప్పితే ఖచ్చితంగా వాడిగల ఖడ్గంలాగా, పొదును పెట్టబడిన అంబులాగా వాళ్ళ హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళి నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు నువ్వు చూడకపోవడానికి కారణం నువ్వు నోరు మూసుకొని ఉండడమే. తెరవలసినప్పుడు నోరు తెరవకపోవడమే. దేవుని మాటలను నీ నోటిలో పెట్టి ఆయన నోట్లో పెట్టాడు నీకు, నువ్వు నోరు తెరిస్తే చాలు. చాలా మంది అది సేవకుల పని అని అనుకుంటారు. నో, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు అంటే నిన్ను పదును పెట్టాడు ఆల్రెడీ. నువ్వు ఆయన సేవకుడివి, ఆయన సేవకురాలు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకునేదని ఆయన నాతో చెప్పాను. దయచేసి ఈ విషయాన్ని నమ్మండి. రక్షించబడిన ప్రతి ఒక్కరము దేవుని పని చేయవలసిన వారిగా ఉన్నాము. అప్పుడే ఆయన యొక్క రాజ్యము కట్టబడుతుంది. యేసుప్రభు యొక్క శిష్యులు మాత్రమే ఈ పని చెయ్యాలి అని ప్రభు చెప్పలేదు. ఒకరి ద్వారా ఒకరు మన సహవాసాన్ని మనం చూసినట్లయితే అయ్యగారు ఎలాగా నిలవబడ్డారు. దేవుడు అయ్యగారికి చెప్పిన మాట కూడా ఇదే, నువ్వు ఒక్కడవే కాదు,
ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మన సహవాసంలో ఒకళ్ళని పట్టుకొని, అయ్యా నువ్వు ఎలా వచ్చావు అంటే ఫలానా వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి ఎలా వచ్చాడు ఫలానా వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి ఎలా వచ్చాడు ఫలానా వ్యక్తి ద్వారా. వాళ్ళందరూ సేవకులేనా? నువ్వు అనుకుంటున్నట్లు వాళ్ళు సేవకులేనా? వాళ్ళు సేవకులే, కానీ నువ్వు అనుకునే సేవకులు కాదు వాళ్ళు. నోరు విప్పితే నువ్వు రక్షించబడిన వ్యక్తిగా నువ్వు నోరు విప్పితే నిన్ను సేవకుడిగా దేవుడు చేసుకున్నాడు. మనందరం దేవుని యొక్క సేవకులం. ఈ లోకంలో రెవరెండ్, డాక్టర్, బిషప్ ఇవన్నీ ఏ టైటిల్స్ పెట్టుకుంటున్నారు, కానీ రక్షించబడిన మనందరం కూడా ఆయన సేవకులు. ఆయన పని చేయవలసిన వారిగా ఉన్నాం. ఇది నా పని కాదు అని నువ్వు అనొద్దు దయచేసి ఎప్పుడు. మన పని కాదు, బాధ్యత. పని కంటే ఇంకా లోతైన మాట బాధ్యత. మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. మనం చేయవలసిన పని మనం చెయ్యాలి. నువ్వు ఏ కారణం చెప్పడానికి తగవు. నాకు చదువు రాదు, నాకు మాట్లాడటం రాదు. ఆయన నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాకు భయము, నాకు సిగ్గు, ఇవన్నీ ఆటంకాలుగా మనం పెట్టుకోవద్దు. మీరు నమ్మండి, ఒక విద్యాహీనుడు సేవకుడిని నమ్మి వెళ్ళి తను చేసి ఒక రోజున నిలవబడి గొప్ప కార్యాలు, తన జీవితంలో జరిగిన కార్యాలన్నీ సాక్ష్యం చెప్తా ఉంటంటే జనాలు ఆశ్చర్యపడ్డారు. నువ్వు ఆ యొక్క పేదవాడి కంటే లేకపోతే ఆ విద్యాహీనుడి కంటే నువ్వు ఇంకా ఏమి తక్కువ కాదు. తను నమ్మాడు, తను నమ్మి నోరు విప్పాడు, బయటికి వెళ్ళాడు, దేవుని పని చేశాడు, అద్భుతమైన కార్యాలు చూశాడు. ఆ సేవకుడు కూడా ఈయనేదో ఈయన సేవకుడు అని చెప్పి చెప్పలేదు ఆ మాట. రక్షించబడిన వ్యక్తి అని చెప్పాడంతే. ఎంతమంది ఎలాంటి అవసరతలో ఉండుంటారో. నువ్వు ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగేదేమో. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఎళ్ళంటే నైటీలు అమ్ముకుంటది. ఆ నైటీ కూడా 200, 100 రూపాయలు, 15, 150 రూపాయలు అలా ఉంటది. అంత చిన్న వ్యాపారం. ఇళ్ళంట తిరిగి నెత్తి మీద మూట పెట్టుకొని నైటీలు అమ్ముకుంటది. వెళ్ళిన చోటల్లా చెప్తుంది. ఆమె వెళ్ళి కొంత వర్క్ చేస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని లైన్లో పెడుతుంది, తను చేయగలిగిందంతా తను చేస్తుంది, నాకు ఫోన్ చేస్తుంది. ఒక రోజున ఒక ఆమె వాళ్ళు అక్కడ ఉండగా ఫోన్ చేసినట్టుంది, నేను ఫోన్ ఎత్తలేదు. తర్వాత కొంతసేపటికి మళ్ళీ చేసి ఆమెకి ఇచ్చింది. మాట్లాడుతుంటే ఆమె అంటుంది, అమ్మా ఈ అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తాను. చాలా సంపన్న కుటుంబం ఆమె. అయినా సరే వీళ్ళు నైటి కొనపోయినా వెళ్ళి కూర్చొని అలాగ దేవుడి మాటలు చెప్తా, తనకు తెలిసిందే చెప్పి అపరం చెక్కుంటుందని చెప్పి నా సంగతి చెప్పి నాకు ఫోన్ చేపించి ఆమె మాట్లాడుతూ ఉంటుంటే, ఆమెకు ఉన్నతమైన కుటుంబంలో నుంచి మాట్లాడుతూ ఉంది. తనకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యలో తను ఇబ్బంది పడతా ఉంది. ఆ సమయానికి ఈమె వెళ్ళి మాట్లాడిన మాటలు ఆమెను ఆదరించాయి, ఆమెకు ఒక నిరీక్షణ పుట్టించాయి. తను మాట్లాడుతూ ఉంటుంటే భక్తి తెలిసినామే, కానీ తనకున్న సమస్యలో ఈ స్త్రీ మాట్లాడిన ఒక్క మాట అదే ఆమె నోరు మూసుకొని నా వ్యాపారం ఏదో నేను చేసుకుంటాను, ఎందుకు వీళ్ళ దగ్గర నేను నోరు విప్పటం అని అనుకోని ఉంటే చూడండి, ఎంతో మంది ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో సమస్యల్లో ఉంటున్నారు. నిన్ను ప్రభు రక్షించుకున్నాడు అంటే నీ చుట్టూరు ఎంత మంది కొరకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు.
నిన్ను ఆయన వాడిగల కత్తిలాగా వాడుకోవడానికి, పొదును పెట్టిన అంబులాగా చేసి నిన్ను వాడుకోవడానికి ఎంత అవసరం ఉందో. అబ్బా, ఒక పొదును పెట్టిన ఆ అంబులాగా చేసి మనల్ని పెట్టుకున్నాడు, బాణం తీసి వేద్దామని అనుకుంటే నువ్వు కదలకపోతే ఏం చేయగలం? వాడుకుందామని చూస్తున్నాడు ప్రభు. నువ్వు నోరు విప్పుతావేమో అని చూస్తున్నాడు. దయచేసి నోరు విప్పి చూడండి, నోరు విప్పి చూడండి. ఈ వాక్యాన్ని నమ్మి నోరు విప్పి చూడండి, దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడు. కానీ ఇతను వెంటనే లోబడ్డాడు. ఫస్టే బ్యాడ్ సిచ్యుయేషన్ ఎదురైంది. ఏంటి ఆ మత గ్రంథమా, నన్ను చదవమంటున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరిసేసి వెళ్ళిపోయాడు. కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇర్మియా ఉన్నాడంటే తన జీవితంలో దేవుడు వెళ్ళమన్నాడు, నువ్వు మాట్లాడు, నిన్ను అమ్ముపోదుగా చేసుకున్నాను, నిన్ను అంబుగా చేసుకున్నాను, లేకపోతే వాడిగల కత్తిలాగా చేసుకున్నాను అన్నాడు. వెళ్ళమన్నాడు. వెళ్తుంటే మాట్లాడుతుంటే ఎదురే తగులుతున్నాయి తప్ప కష్టమైంది. సరే అమ్మో, ఈ ఎదురు దెబ్బలు నేను ఎక్కడ తగిలించుకుంటాను, నేను కాముగా ఉందాము, నా వల్ల కాదు, ఇంకా నేను ఈ బాధలు పడలేను, దేవుడు వెళ్ళమంటాడు, నాకు ఎదురు దెబ్బ తగులుతుంది అనుకొని మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే తన ఎముకలలో అగ్ని బంధించబడినట్లు అయిపోతుంది. మౌనంగా ఉండలేకపోతున్నాడు. ఇంత అవమానము, ఇంత బాధ, ఇన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి నాకు, ఇంకా నేను నోరు మూసుకుందామని అనుకుంటున్నాడు, కానీ మూసుకోలేకపోతున్నాడు. రక్షించబడిన వ్యక్తిగా నీ యొక్క హృదయం మండుతుందా? నేను నోరు విప్పాలి అన్న ఆలోచన నీకు పుడతా ఉందా? దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మనం నోరు విప్పుదాము, దేవుని కార్యాలు మనం చూస్తాం. మనం ఆయన సేవకులం. ప్రభా, ఇదిగో నీ సేవకుడను, ఇదిగో నీ సేవకురాలను, నువ్వు నన్ను పొదును పెట్టావు, పొదును పెట్టిన అంబుగా ఉన్నాను ప్రభా, నన్ను వాడుకో అని చెప్పి నువ్వు వెళ్ళి మాట్లాడు. అబ్బా, రైట్ పాయింట్లు ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది ఆ బాణం వెళ్ళి. మొన్న అమెరికాలో ఉన్న ఒక ఆయన్ని చంపడానికి గన్ పెట్టి షూట్ చేస్తే, అబ్బా, తనకి తగిలిన కొన్ని చోట్ల అలా షూట్ చేసినప్పుడు కొన్ని చోట్ల తగిలితే బ్రతుకుతారు, కానీ తనకి ఎక్కడ తగలాలో, ఎక్కడ తగిలితే వెంటనే చనిపోతాడు, అక్కడే తగిలింది. నిన్ను మనుషుల్ని చంపడానికి కాదు, కానీ మనుషుల్ని బాగు చేయటానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలాగా నీ యొక్క నిన్ను దేవుడు వాడుకుంటాడు. మనం ఆయన సేవకులము కాబట్టి దేవుని పని చేద్దాము. చూడండి, అక్కడ మరలా ఒకసారి చదివితే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలు మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. అదే మాట నీతో ప్రభు చెప్తున్నట్లుగా నువ్వు గ్రహించగలిగినట్లయితే, నువ్వు నోరు తెరవగలిగినట్లయితే, అనేకులు దేవుని కొరకు మనం సంపాదించగలిగినట్లయితే, ఆయన రాజ్యాన్ని కట్టగలిగినట్లయితే, అబ్బా, కోత విస్తారంగా ఉందంట, పనివారు తక్కువగా ఉన్నారు, పనిలోకి రావట్లేదు. పనివాళ్ళు తక్కువగా ఉండటం అంటే అందరినీ రక్షణ పొందిన వారందరూ పనివాళ్లే, కానీ ఆ పనిలోకి దిగట్ల. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, పని దొంగలు ఉంటారు, వాళ్ళు రారు పనిలోకి, కబుర్లు చెప్తారు. మనం పనిలోకి దిగుదాం. మనం అవసరం ఆయనకి. ఆయన మనల్ని కోరుకుంటున్నారు, మనలో ఆయన్ని మహింపరచుకోవడానికి ఆశపడతా ఉన్నారు. ఎప్పుడు నువ్వు సేవకుడు కాదు అని అనుకోవద్దు. ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నేను ఆయన పని చేస్తాను. కొంతమంది వాదిస్తారు, నన్ను చాలా మంది వాదిస్తారు కొన్నిసార్లు.
సేవ పిలుపు ఉంటేనే సేవ చేయాలి, ఆడవాళ్ళు సేవ చేయకూడదు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎన్ని మాటలు మాట్లాడతారో లోకములో. వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళకు ఉన్న స్వభావం ఆడవాళ్ళని హీనంగా చూసేవాళ్లే. నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా అట్లా ఆడవాళ్ళంటే తక్కువ చులకన భావం ఉన్నవాళ్లే. ఒక శరీరంలోని అవయవాలం అయితే మనందరికీ ఆయన శిరస్సు అయి ఉంటే వీఆర్ ఆల్ ఈక్వల్ మెంబర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఆయనే చెప్తున్నాడు ఈక్వల్ మెంబర్స్ అని చెప్పి. ఆడ మొగ ఎవరు, వీళ్ళు గొప్ప వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, లేకపోతే దేనిని బట్టి దేవుడు డివైడ్ చేయలేదు. కానీ వీఆర్ ఆల్ ఈక్వల్ మెంబర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరికీ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సో ఏది నిన్ను ఆటంకపరిచినా సరే నువ్వు ఆగొద్దు. నువ్వు ఆయన సేవకుడు, ఆయన సేవకురాలువు. ఆయన నిన్ను పదును చేసి కూర్చున్నాడు. నువ్వు నోరు విప్పు, నువ్వు దేవుని కార్యాలు నీ ద్వారా అనేకులు ఆదరించబడతారు, అనేకులు మేలు పొందుకుంటారు, అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. కాబట్టి దేవుని పని చేద్దాము, దేవుని కొరకు బ్రతుకుదాము. మరి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, మనల్ని పిలుచుకున్న పిలుపు ఇదే. రక్షించబడిన వారిగా మనం ఈ వాక్యాన్ని నమ్మి దేవుని పని చేద్దాం. అనేక సార్లు మొన్న అయ్యగారు చెప్తా ఉన్నారు, అయ్యగారు చిలకలూరుపేట జాన్ డేవిడ్ గారి దగ్గరికి వెళ్తా ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు మరి చాలా మంది, వాళ్ళకి చాలా అమెరికా నుంచో మరి ఎక్కడి నుంచో ధనం వస్తూ ఉండేదంట. చాలా మంది సేవకులకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ సంస్థ ద్వారా అనేకులు సేవ చేశారు. అయితే ఎంతమంది 600 మంది 700 మంది వచ్చేవాళ్ళంట అక్కడ సేవకులు కూటానికి ప్రతి నెల. అయితే అక్కడ వాక్యం చెప్పడానికి డాడీనే ఎక్కువ వాక్యం చెప్పించేవాళ్ళంట. ఒక రోజున ఒక ఆయన అన్నారంట, అక్కడ ఇంకా అంతమందిలో, ఆ 700 మందిలో అంతమందిలో కూడా డాడీ చాలా తక్కువ చదువుకున్న మనిషి, చాలా చిన్న వయసు, అయినా సరే డాడీతోనే వాక్యం చెప్పించేవాళ్ళంట. వాళ్ళందరిలో కూర్చొని భోంచేస్తుంటే ఎక్కడున్నా వెళ్ళి లాక్కొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మాతోనే నువ్వు భోంచేయనేవాళ్ళంట. మళ్ళీ నెక్స్ట్ భోజనం టయానికి మళ్ళీ వెళ్ళిపోయి డాడీ అందరిలోనే ఉండేవాళ్ళంట. కాబట్టి అలాగా చాలా చక్కగా డాడీని వాడుకుంటా ఉండేవాళ్ళంట. అయితే కొంతమంది అసూయతోటి ఏంటి ఆయన వాక్యం చెప్తే మేము వినము అని చెప్పి వ్యతిరేకంగా వచ్చారంట. వ్యతిరేకంగా వస్తే, ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుకొని బైబిల్ కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళెవ్వరికి ఆయన వాక్యం చెప్పే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళు వ్యతిరేకమైనప్పుడు ఏంటి అని వాళ్ళతో మాట్లాడకుండా ఆయన ఒకటే చెప్పారంట, డాడీని నిలవబెట్టి, ఇదిగో ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమందిలో ఐజాక్ లాంటి వాడు లేడు, మీరందరూ డబ్బు కోసం వచ్చారు, కానీ ఐజాక్ ఒక్కడే ఏం ఆశించకుండా వచ్చాడు అని చెప్పేవాళ్ళంట. అంతమందిలో ఏమైనా ఇచ్చినా తీసుకునేవాళ్ళు కాదంట డాడీ, కానీ వెళ్ళేవాళ్ళు. సో ఆ డాడీలో ఉన్న ఆశను, ఆసక్తిని వాళ్ళు గ్రహించి దేన్ని ఆశించట్లేదు అనే దాన్ని అది పట్టుకున్నారా పెద్ద ఆయన. అంత ప్రత్యేకంగా చూశారు డాడీని. నిస్వార్థంగా దేవుని పని చేద్దాం. డాడీని నిలబెట్టుకొని వాడుకున్నారు. చిన్న వయసులో డాడీ అంత మందిలో కూడా వాడబడే పరిస్థితి. అంత మందిలో నిలవబెట్టి సాక్ష్యం చెప్పారు. ఈయనే వాక్యం చెప్తాడు, మీరు వింటే వినండి, లేకపోతే లేదు. 3 రోజుల పూట 3 రోజులు ఈయనే వాక్యం చెప్తాడు అని చెప్పారంట పెద్ద ఆయన. కొంతమంది అసూయ పడతారు. మనం నోరు తెరిస్తే దేవుని కార్యాలు జరుగుతుంటే, మొన్న ఈ మధ్య ఒక ఆమెని నేను మాట్లాడుతూ ఉన్నాను, వేరే దేశంలో ఉంటా ఉంది. అక్కడ తన పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతూ ఉంటే
అక్కడ వాళ్ళు ఆ పిల్ల అందరిలో చిన్నపిల్లగా ఉంది, ఆ పిల్లని వాడుకోవట్లేదు. ఆ పిల్ల నోరు తెరిస్తే అందరూ ఆ పిల్ల పక్షం అయిపోతారేమో. ఆ పిల్లకి అవకాశం ఇస్తే మనకు అవకాశాలు పోతాయేమో. కొంతమంది అసూయతో మనల్ని వాడుకోరు, కానీ వాడబడే అవకాశం వచ్చిన చోటల్లా నువ్వు నోరు తెరువు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్నాడు. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వాడబడతా ఉంటే ఇంకా ఎక్కువగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను మొన్న దుబాయ్ కాన్ఫరెన్స్కి వెళ్తే జనాలు ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి ఈ కాన్ఫరెన్స్కి 25 ఏళ్ల కాన్ఫరెన్స్, అది 25 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. ఆ 25 ఏళ్లలో మేము ఎక్కడా చూడలేదు. ఓ 4-5 సార్లు వస్తే వాళ్ళు ఏంటో అప్పుడు తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళకి వాక్యం ఇస్తారంట. నేను అక్కడ ఎప్పుడు వెళ్ళలేదా కాన్ఫరెన్స్కి, నన్ను వాక్యం చెప్పడానికే రమ్మన్నారు. నా గురించి ఏమి తెలుసు వాళ్ళకి, ఏమీ తెలియదు. అయినా సరే ఎలా దేవుడు నడిపించాడు. కొంతమంది అసూయపడి ఉంటారు, కొంతమంది కొంతసేపు మాట్లాడలేకపోయారు నాతోటి. ఆ కాన్ఫరెన్స్కి ఎంతో కాలం నుంచి వస్తున్న వాళ్ళతోటి నన్ను పరిచయం చేయమని చెప్పి నా పరిచయాన్ని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఎంత కష్టమైపోయిందో పరిచయం చేయటం కూడా. పరిచయం చేసేటప్పుడు కూడా అంటున్నారు కానీ మంచి మనసుతోటి వాళ్ళు పరిచయం చేయలేదు. అక్కర్లా, మనకు పరిచయం అక్కర్లేదు. నిలబెట్టిన తర్వాత దేవుడు వాడుకుంటే వాళ్ళే వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఇప్పుడు ప్రతిరోజు నాకు మెసేజ్లు పెడుతున్నారు. కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. మనం మాట్లాడుతుంటే నచ్చదు, కొంతమందికి తలదించుకుంటారు, లెగిసి వెళ్ళిపోతారు. తర్వాత ఒక రోజున వచ్చి వాళ్లే చెప్తారు. వాళ్లే నేను ఎప్పుడు నోరు తెరుస్తానా, మనం మాటలు విందామా అని చూసేలాగా దేవుడు వాళ్ళని చేస్తాడు. నీకు ఎదురు దెబ్బలు వస్తున్నాయని నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు నోరు విప్పు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను పదును పెట్టిన కత్తిలాగా చేశాడు, వాడిగల కత్తిలాగా నిన్ను చేశాడు. నీ ద్వారా అనేకులు పట్టబడాలి, నీ ద్వారా అనేకులు మేలు పొందుకోవాలి. యేసుప్రభు శిష్యులకు కూడా అనేకమైన ఎదురు దెబ్బలు తగిలినాయి. ఆఖరికి వాళ్ళు హతసాక్షులుగా అయిపోవడానికి కూడా వాళ్ళు భయపడలేదు. దేవుని పని చేస్తుంటే నీకు ఎంత హుషారు ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నా సరే కూడా. పౌలు శీలను ఒళ్ళు బగిలిపోయేలాగా కొట్టారు, ఈడ్చుకొని వెళ్ళారు, దారిలో ఈడ్చుకుంటూ వెళ్ళి తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. అక్కడ కూడా వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతూ ఉంటుంటే భూకంపం వచ్చింది, వాళ్ళ సంఖ్యలు విడిపోయినాయి. గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఎవరైతే తీసుకెళ్లి వాళ్ళని జైల్లో వేశారో, ఈడ్చుకెళ్లారో వాళ్ళందరి ముందు దేవుడు ఎట్లాంటి కార్యం చేశాడో చూడండి. దెబ్బకి తెల్లారే అయ్యా మీ పని మీరు చేసుకోండి, మీ దారి మీరు వెళ్ళిపోండి అని దండాలు పెట్టారు. ఆ చెరసాల అధికారి వాళ్ళింటికి తీసుకెళ్లే పాప వాళ్ళ గాయాలన్నీ కడిగి ఆ ఆశ్చర్యమైన కార్యాలు చూసి గాయాలు కడిగి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకున్నారు. దేనికి భయపడొద్దు. ఎవరన్నా ఒక మాట అంటే ఇంకా నేను ఎప్పుడు వాక్యం చెప్పను, నన్ను నోరు మూసుకొని కూర్చోవద్దు, ఇక నేను మాట్లాడనులే అని అనుకోవద్దు. కొన్నిసార్లు అనిపిస్తాయి ఆ పరిస్థితులు. కాబట్టి దేవుని యొక్క సేవకురాళ్ళం మనందరం. ఆయన వాడుకోవడానికి ఆశపడతా ఉన్నాడు. నిన్ను పదును పెట్టాడు, పదును పెట్టి అంబుల పొదలో దాచుకున్నాడు ఆయన. ఆర్ యు రెడీ? ఆయన వాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వాడబడడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇమ్మన్నయ్య 100 సార్లు చెప్తారు, రోజు చెప్తారు, జూమ్లో ఇతరులని జాయిన్ చేయండి. మనం నోరు విప్పి ఒక మాట చెప్తే అరే ఆ లింక్ని మనం ఇతరులకి షేర్ చేస్తే జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఆ పని చేయం. నువ్వు సిగ్గుపడుతున్నావా? లేకపోతే ఏమో దేవుడి అది కూడా దేవుని పనే అని చెప్తున్నాడు ఇమ్మన్నయ్య. ఇమ్మన్నయే నోరు బాదుకుంటుంటే, ఇమ్మన్నయే నెత్తి నోరు బాదుకుంటుంటే అసలు దేవుడు ఎంత అల్లాడిపోతా ఉండుంటాడు. ఆయన నిన్ను షార్ప్ చేసి పెట్టుకున్న, అమ్ముల పొదలో దాచుకున్న ఆయన ఎంత
గగలాడిపోతున్నాడో నిన్ను వాడుకోవటానికి. కానీ నువ్వు నోరు విప్పట్లా. దేవుని పని చేద్దాం. టార్గెట్ పెట్టుకున్నాం. యాక్చువల్గా మనం 500 మంది అవ్వాలి అని అనుకున్నాం. 100 దాటాం కానీ 200 దాటుతున్నట్టు అప్పుడప్పుడు దాటుతున్నాం కానీ ఎంతమంది ఉన్నారు జాయిన్ అవ్వట్లా. నువ్వు ఒక సేవకుడుగా ఉండి నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అని నిమ్మనేలాగా మనందరం చెప్తే అసలు అందరూ జాయిన్ అవుతారు. కానీ మనం చెప్పట్లా. అనేకులు మేలు పొందుకోనివ్వట్లా. దయచేసి దేవుని పని చేద్దాం. ఇదే కాదు, నువ్వెక్కడుంటావో నీ ద్వారా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఆశపడతా ఉన్నాడు. నువ్వు నోరు విప్పు. దేవుడు నీ నోటికి నోరుగా ఆయన ఉంటానంటున్నాడు. అబ్బా, నోటికి నోరు, మన నోటికి ఆయన నోరులాగా ఉంటానంటే అబ్బా ఎంత మంచి అవకాశం అండి. లోక వార్తల విషయంలో టైం వేస్ట్ చేసుకొని, ఇంకో దాని విషయంలో టైం వేస్ట్ చేసుకొని, పోట్లాట్లకి టైం వేస్ట్ చేసుకొని, ఇంకోటి నిన్నగాక మొన్న నిన్నే ఆ 10 ఎకరాలు స్థలంలోకి వెళ్ళి అక్కడ చుట్టూ ఒక ఆయన ఫెన్సింగ్ వేసుకుంటున్నాడంట. ఒక వైపు మనదీను వాళ్ళది కలిసి ఉంటది. వేసుకోవాలి. అన్ని వైపులు రాళ్ళు వేసి ఉన్నాయంట. ఇటువైపు గోతులు తీసి రాళ్ళు వేసి లేవంట. అప్పుడు అయ్యగారు చూసి, ఏంటి ఇక్కడ రాళ్ళు వేశారు, వేయలేదు, గోతులు తీశారు అని అన్నారంట ఎవరితోనో. అంటే అయ్యా వాళ్ళు కొంచెం ఎన్నో గజాలు మన లోపలికి వచ్చినాయి అంట ఆ గుంటలో, అందుకనే దాన్ని మళ్ళీ పూడ్చి మళ్ళీ వాళ్ళ వైపు తీసుకొని వేసుకుంటారంట అని చెప్పారు. అని ఆ తర్వాత వాళ్ళ కోసం చూస్తుంటే వాళ్ళు కనపడలేదంట. మళ్ళీ నిన్న వెళ్ళేటప్పటికి వాళ్ళు కనిపించారంట. గబగబా వాళ్ళని పిలిచి, ఏంటి వేయలేదంటే ఇలా జరిగింది అయ్యా, కొంచెం అది సెట్ చేసుకొని వేస్తాము అంటే అయ్యగారు ఆశ్చర్యపడ్డారండి. ఎవరైనా సరే చెప్పా పెట్టకుండా కనపడకుండా ఒక అడుగో లేకపోతే ఒక గజమో 2 గజాలు వేరే వాళ్ళ లోపలికి వేసుకోవాలనే చూస్తారు. గోడ కట్టుకుంటుంటే వాళ్ళ లోపలికి కాకుండా మన లోపలికి కట్టాలని చూస్తారు. అరే వీళ్ళు మనం అనకుండానే, మనం ఆటంకపరచకుండానే వీళ్ళంతటికి వీళ్ళే పొరపాటు జరిగిందని అనుకుంటున్నారే అని డాడీకి ఆశ్చర్యం అనిపించిందంట. పిలిపించి అన్నారంట, మీరు ఎక్కడ గోతులు తీశారు అక్కడ ఏం, లేకపోతే ఇంకా లోపలికి వేయండి కానీ మళ్ళీ అట్లా మార్చి మీ వైపుకి వేసుకోవటానికి వీల్లేదని చెప్పారంట అయ్యగారు. అరే ఇక్కడ చిన్న వాటికి గొడవ పడుతూ, చిన్న వాటికి మనసు పాడు చేసుకుంటూ, పెద్ద మనసు లేని వారిగా మనము ఉండి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితులకి మనం వెళ్ళిపోకూడదు. మన సరిహద్దులో ఉండే వాళ్ళు నిజంగా అయ్యగారు అలా మాట్లాడారు. రేపు పొద్దున ఏ ప్రాబ్లం అన్నా చేయగలుగుతారా వాళ్ళు మనకి? వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారేమో. కొన్ని స్టాండర్డ్స్ ని మనము మన సొమ్ము ఏం పెట్టక్కర్లా. మనము ఉన్నదానిలో న్యాయంగా ఉంటే పోనీ చాలు. అలా ఉండలేకపోతున్నాం, పెద్ద మనసు చేసుకోలేకపోతున్నాం. పెద్ద మనసు చేసుకొని అనేకులు దేవుని కొరకు గెలవవలసిన వారం మనం. చిన్న వాటికి కక్కుర్తుపడి మనము పెద్ద మనసు చేసుకోలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దేవుని మాటను నమ్ముదామా? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహింపరుచుకున్నదని ఆయన మనతో చెప్తున్నాడు. మహింపరుచుకొనిద్దామా? నీలో ఆయన మహింపరుచుకుంటాడంట. నిన్ను ఆయన వాడిగల కత్తిలాగా చేశాడంట, ఖడ్గములాగా చేసి పెట్టుకున్నాడంట. తన చేతి నీడలో మనల్ని దాచుతాడంట. నువ్వు భయపడద్దు. చేతి నీడలో ఆయన నిన్ను దాచి ఉన్నాడంట. మనల్ని మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడంట. ఆయన చేత వాడబడదాం, ఆయన పని చేద్దాం. ఆయన సేవకులు మనం. ఆయన పని చేద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఆయన రాజ్యాన్ని కట్టడానికి వాడబడే పాత్రలుగా మనము కూడా ఉందాము.
దేవుని నామానికి మహిమ తీసుకొని వద్దాము, దేవుని పని చేద్దాం. అందుకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు, అందుకే ప్రభు మనల్ని రక్షించుకున్నారు, అందుకే ప్రభు మనల్ని నిలబెట్టుకుంటున్నారు. నోటికి నోరుగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఎక్కడ వెళ్ళి ఆ బాణం నోరు విప్పినప్పుడు ఆ మాటలు ఎక్కువ మాట్లాడక్కర్లా. మనం నోరు విప్పితే ప్రభా నీ సేవకుడిని నువ్వు నన్ను వాడుకో ప్రభా అని మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం నోరు విప్పితే వాళ్ళు ఏ మాట వాళ్ళకి అవసరమో ఆ మాట మన నోట్లో నుంచి వెళ్ళి ఎక్కడ తాకాలో అక్కడ తాకుతుంది, ఎక్కడ తాకాలో అక్కడ తాకుతుంది. కాబట్టి దేవుని కార్యాలు చూద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. Recording stopped. దయచేసి ప్రార్థన చేయండి. మీరు పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవా నాయన నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి గత రాత్రి అంతా కాచి కాపాడి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా దేవా నీ బిడ్డ ద్వారా నాయన ప్రభా మీరుగా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ప్రభా అయా మరి నాయన జీవించి బోధించే నాయన మంచి సేవకులను ఇచ్చినారు తండ్రి. ప్రభా మంచి సహవాసాన్ని ఇచ్చినారు నా తండ్రి. ప్రభా ఈ యొక్క రాకడ దినాల్లో నా తండ్రి